ఒక పథకం ప్రకారం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చి 2 గంటల 14 నిమిషాలు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. అడల్ట్ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ 7 ఫిబ్రవరి 2025. ఇక సిద్ధార్థ్ లాసెస్ ఎవ్రీథింగ్ అండ్ హిస్ బిలావ్డ్ వైఫ్ మిస్టీరియస్లీ డిసపియర్ యాజ్ షీ ఈజ్ అబౌట్ టు గెట్ arrested. He begins his investigations and finds the vulnerability and magnitude of the crimes that society suffers. సాయిరామ్ శంకర్ పూరి జగన్నాథ్ తమ్ముడుగా మనకు వచ్చినటువంటి నటుడు. పేపర్ తీసుకొని చదివితే ఎలా ఉంటుందో డైలాగ్ డెలివరీ అలా ఉంది. సో శృతి సోది ఒక హీరోయిన్గా, ఆషిమా నార్వల్ మరో హీరోయిన్గా. శృతి సోది వచ్చి ఏసీపీ కవితగా, ఏసీపీ కావ్యగా ఆమె యాక్ట్ చేయగా, ఏసీపీ రఘురామ్గా ఆమె కన్నా సీనియర్ ఆఫీసర్గా సముద్రఖని నటించాడు. ఆషిమా నార్వల్ వచ్చేసి సీత పాత్రలో, సాయిరామ్ శంకర్ వచ్చేసి సిద్ధార్థ్ అనేటువంటి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయన క్యారెక్టర్. సో సుధాకర్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర. నేను డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పడంతో ఎవరో యాక్ట్ చేసినట్టుగా అనిపించింది. ఆ తర్వాత వినోద్ విజయన్ ఈ సినిమాకి డైరెక్టర్ కాగా, రాహుల్ రాజ్ మ్యూజిక్, రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ, గోపి సుందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇందులో ఒక్కసారిలా అనే పాట లాస్ట్ ఎండ్ టైటిల్స్లోనూ మధ్యలో ఒకసారి హీరోయిన్తో కనబడేటువంటి సాంగ్గా ఉంటుంది. ఆ సాంగ్ సింగర్ చాలా అద్భుతంగా పాడాడు, బాగుంది ఆ పాట. ఇక చిన్నబాబు పాత్రలో సముద్రకని జీవించాడు, బాగా చేశాడు అతను. కానీ ఎప్పుడో సినిమాలాగా ఉంది, ఎందుకంటే దీంట్లో సుధాకరు కనిపించడము, తర్వాత కొందరు ఎప్పుడో పాత నటులు మనకి సినిమాలో కనిపించడము ఒక విశేషంగా అనిపిస్తుంది. ఇక సాయిరామ్ శంకర్ ప్రయత్నం చేస్తున్నాడు హీరోగా, కాకపోతే ఈ కథ దాంట్లో ఏమీ లేకపోవడం, తర్వాత ఆయన నటనలో కూడా ఇంకా అంత డైలాగ్ డెలివరీలో కూడా డెప్త్ లేకపోవడం, ఇవన్నీ కూడా స్లోగా అనిపిస్తుంది సినిమా. సో ఇందులో ఒక అజయ్ అనే ఒక అతనికి హెల్ప్ చేసే పాత్ర ఉంటుంది. ఆ అజయ్కి తర్వాత వేరే రాబర్ట్ అని ఇంకో పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో జోసెఫ్ అనే పాత్ర ఇతని ఫ్రెండ్ పాత్ర. ఆ అజయ్ అనే పాత్ర నిందితుడి పాత్ర. అజయ్గా చచ్చి జోసెఫ్గా బతికాను అని చెప్తాడు లాస్ట్లో. ఇందులో ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఇతను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నప్పుడు మనకు చనిపోయిన కళాభవన్ మణి కూడా కనిపిస్తాడు. ఇందులో చాలా ముఖ్యమైన పాత్రలు నటించాడు అతను ఆపోజిట్ లాయర్గా. అయితే ఇందులో కొన్ని ప్రోటోకాల్స్ మర్చిపోవడం జరిగింది. కొన్ని ఎలా జరుగుతాయి అనేది కరెక్ట్గా తెలుసుకొని తీస్తే బాగుండేది. వినోద్ విజయన్ ఎక్కడెక్కడ పప్పులో కాలేశాడో చెప్తాను. మొదటిది, సాయిరామ్ శంకర్ పాత్ర పేరు సిద్ధార్థ్ అని ఇందాకే చెప్పుకున్నాక, సిద్ధార్థ్ అతను వల్ల శిక్ష పడినటువంటి ఒక వ్యక్తి తన భార్యని కిడ్నాప్ చేశాడేమో అన్న భయంతో, అంటే ఒక అనుమానంతో అతని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అప్పటిదాకా ఎస్కార్ట్గా ఉన్న పోలీసు అతన్ని విడిచిపెట్టేసి బయటికి ఏదో పన్నట్టు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతారు ఎక్కడైనా. ఆ నిందితుడితో ఇతను మాట్లాడుతున్నప్పుడు అతని మీద అటాక్ చేసి కొట్టుకుంటారు. జైలు వాతావరణంలో ఎప్పుడైనా ఒక ఖైదీని కలవాలనుకున్నప్పుడు ఎస్కార్ట్, సింగిల్ కానిస్టేబుల్ కాదు, ఎస్కార్ట్తో వెళ్తారు. వెళ్తే కూడా డైరెక్ట్ కనెక్షన్ ఇక్కడ నుంచి మధ్యలో ఇనుప గదిలోంచి మాట్లాడతారు, ఇనుప కంచె మధ్యలోంచి మాట్లాడతారు. గేట్లకు జాయిలాగా ఉంటుంది మధ్యలో. ఒకవేళ డైరెక్ట్గా కలవాల్సి వచ్చినప్పుడు అతనికన్నా సంఖ్యలు వేస్తారు, లేదా ఇతన్నన్నా చాలా ఫుల్ సెక్యూరిటీ మీద నిలబెడతారు. అట్లా తీసుకొని కొట్టుకొని మీరు సినిమా కోసం ఫైట్ లాగా అని వదిలిపెట్టారు. అట్లాగే టీవీ న్యూస్లో చెప్తారు, పలానా సాయిరామ్ శంకర్ అంటే హీరో పాత్ర పేరు చెప్తూ, ఇందాకే చెప్పుకున్నట్టుగా సిద్ధార్థ్ అని చెప్పేసి అతని పేరు చెప్తూ, సిద్ధార్థ్కి ఎప్పటి ఉన్నటువంటి చిరకాల ప్రత్యర్థి చిన్నబాబు ఉన్నాడు కదా, అడ్వకేటు చిన్నబాబు అని అంటారు. ఎక్కడైనా అడ్వకేట్ కాదు, కళాభవన్ మణి పాత్ర గురించి చెప్పి, అతను ఎప్పుడు ఇతనికి ఆపోజిట్ లాయర్ ఉంటాడు. ఆపోజిట్ లాయర్లు ఎక్కడ ఉంటారు? లాయర్లు అందరూ ఒకటే ఉంటారు. అది బార్ కౌన్సిల్లో లాయర్లు అందరూ ఒకటే ఉంటారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనేది గవర్నమెంట్ నియమించుకున్న లాయరు. మామూలుగా క్లయింట్స్ నుంచి వచ్చేవాళ్ళు మామూలు లాయర్. అక్కడ కేసు మాత్రం కొట్లాడుకుంటారు, కానీ మామూలు బయట లాయర్లు ఎప్పుడైనా అందరూ ఏ కేసు అయినా టేకప్ చేయొచ్చు, ఎవరి మీదైనా వాదించవచ్చు. అంతేగాని ఆయనకు ప్రత్యర్థి, ఆయన ప్రత్యర్థి అని రాజకీయ ప్రత్యర్థులు ఒకళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఒకరు తెలుగుదేశం పార్టీలోనో, లేకుంటే వైసీపీలోనో, లేకుంటే మన టీఆర్ఎస్లోనో బీఆర్ఎస్లోనో ఉండడానికి కాదు కదా. అది
పార్టీలాగా ఉండదు. ఏ కేసైనా ఎవరైనా ఏ లాయర్ అయినా వాదించవచ్చు. చిన్న చిన్న మినిమం ఇవి కూడా తెలుసుకోకుండా చేశారు షూటింగ్. అట్లాగే కుక్కల మధ్య ఈ అమ్మాయిని చేతులు కాళ్ళు పైకి కట్టేశారు హీరోయిన్ని. లాస్ట్లో సీత అని దొరుకుతుంది అక్కడ. అందరు అమ్మాయిల్ని ఇష్టం వచ్చినట్టు కరాఖండిగా చిన్న పాపను సెక్స్ చేయడానికి ట్రై చేసి దొరికినప్పుడు వాళ్ళ కుటుంబం మొత్తం మట్టుబెట్టినటువంటి క్రూయల్ కన్నింగ్ సైకోకు ఉన్నప్పుడు అజయ్ అనే పాత్రను చూపించినప్పుడు అతను శృతి సోది లాంటి మంచి ఫిజిక్ ఉన్న అమ్మాయిని ఎందుకు వదిలిపెడతాడు? కనీసం చంపరాని చంపుతాడు, అనుభవించడానికి అనుభవిస్తాడు. రెండూ చేయకుండా, సెక్స్ కూడా వాడుకోకుండా 2 చేతులు అలా కట్టి నిలబెట్టాడంట. అవి బాత్రూమ్ ఎట్లా పోతుంది, ఇంకా మిగతా అసలు 2 ఒకటి కార్యక్రమాలు ఎట్లా చేస్తుంది, అన్నం ఎలా తింటుంది, ఆ కుక్కల మధ్య అన్ని రోజులు ఎలా ఉంది. ఇప్పుడు ఎందుకంటే కథ మిస్సింగ్ దాదాపు మనకు ఒక 20-30 డేస్ ట్రయల్ చూపిస్తారు ఆమె మిస్ అయిన నుంచి. ఈ 30 డేస్ ఆమె ఏరగకుండా, ఉచ్చబోయకుండా, అన్నం తినకుండా ఉన్నదా? అట్లాగే అది ఎట్లా సాధ్యం? మధ్య మధ్యలో ఇప్పి ఇడిచి పెడుతున్నాడా? చుట్టుపక్కల కుక్కలు ఉన్నాయిగా. అది ఇట్లాంటి కొన్ని ఆలోచించుకొని కథ చేసేటప్పుడు ఇలాంటివన్నీ చేసుకొని చేస్తే అది కథగా ఉంటుంది. ఇక సిస్టర్ క్యారెక్టర్ని చూపించారు. ఒక అమ్మాయిని, అందంగా ఉంది అమ్మాయి. ఒక ఫ్రేమ్ పెట్టారు, అన్నం నీకోసం తినలేదని, నేను చెప్పాను కదా తినకుండా ఉండొద్దు అని చెప్పి బెదిరిస్తాడు. అప్పుడు ఫ్రేమ్ చూడండి, మీకు ఫిక్స్డ్గా ఉంటుంది ఫ్రేమ్, అంతే. కొంచెం కూడా ఇటు ప్యానింగ్ అటు ప్యానింగ్ లేదు, అలా పెడతాడు. ఇక ఇన్స్పెక్టరుగా చేసినప్పుడు ఈ నావెల్ హీరోయిన్గా ఉన్నప్పుడు ఇన్స్పెక్టర్గా చేసిన ఆమె శృతి సోది చూసినప్పుడు ఎవరైనా మనము అక్కడ ప్యాంట్ క్లోజ్ను ఫాలో చేయాలనుకుంటారు, కనీసం చూపించాలనుకుంటారు. ఒక మెట్ల మీద ఎక్కే షాట్ తప్ప ఇంకెక్కడ కూడా బ్యాక్ మీద అసలు ప్యానింగే వెళ్ళాల కెమెరా. నడుముకి ఇక పైనుంచే వీపునే చూపించారు తప్ప కిందికి వెళ్ళాల. సో తర్వాత ఆషిమా నార్బల్ని కూడా ఇక్కడ కూడా ఒకసారి ఇలా పాటలో కూడా సింపుల్గానే చూపించారు తప్ప ఎక్కడ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేయాలి. ఇక పరిశోధన ఇలా చేయాలి అలా చేయాలి, పైనుంచి చూడాలి, టాప్ యాంగిల్లో చూడాలి, పిచ్చి పిచ్చి కూతలు కూసేటువంటి సముద్రకరిని చూపించారు ఒక పోలీస్ అధికారి ఏసీపీగా. నేను సీనియర్ని, నాకు దండం పెట్టు, నా క్యాబ్ పెట్టుకొని పెట్టు అంటాడు. అట్లా ఎవరైనా ఎక్కడని అంటారా? ఏ అధికారి అని అంటారా? సో అట్లా డిఫరెంట్, అంటే సహజత్వానికి చాలా దూరంగా వెళ్ళిపోయారు, ఎక్కడికో వెళ్ళిపోయారు. లాస్ట్కి తీరబోతే కొచ్చిన్లో పట్టుకొని ఏదో ఒక వ్యక్తి సేమ్ బరువు ఉన్న వ్యక్తిని అంట చూసుకోనంట అతను చంపినట్టు చేసి అందరి మధ్యలో చచ్చిపోయినట్టు చేసి చివరికి మళ్ళీ సాయిరామ్ శంకర్ డబుల్ యాక్షన్లో కనబడాడంట మళ్ళీ. అట్లా చూపించారు క్లైమాక్స్. సో ఎట్లా అంటే అర్థవర్ధం లేకుండా సినిమాని ఏదో రకంగా కంప్లీట్ చేసేసి చిన్నబాబు క్యారెక్టరు, తర్వాత ఏసీపీ రఘురావం క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్స్ చేయించిన సాయిరామ్ శంకర్ ఇందాక చెప్పినట్టు పేపర్ చదివినట్టుగా ఉన్న డైలాగ్ డెలివరీ తోటి శృతి సోది కొంచెం పర్వాలేదు అనిపించినట్లలో కొంచెం శృతి సోది కూడా బాగా చేసింది. ఆసిమా నార్వెలు, తర్వాత వీళ్ళకు మళ్ళీ పెళ్లి సంబంధాలు, ఆ తర్వాత సుధాకర్ తండ్రి పాత్ర, ఇవన్నీ చూసి చెల్లెలకు పెళ్లి సంబంధం వస్తుంది. ఆ పెళ్లి సంబంధం వాళ్ళు పర్వాలేదు మాకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పేసి నిలబడితే మళ్ళీ అక్కడేదో గొడవ చేసి సముద్రకని మళ్ళీ పట్టుకొని వెళ్ళడం హీరోని. అతను ఇంతకుముందు కోర్టులో ఉన్నప్పుడు జడ్జి ముందు కళాభవన్ మణి ఏదో మాట్లాడితే కళాభవన్ మణి మీద ఇట్లా అన్నీ విసురుతాడంట ఫైల్. ఎక్కడ ఎవరైనా విసురుతారు అట్లా లాయర్లు? అది ఫుల్ డ్రగ్ దాగి వచ్చాడంట అక్కడికి. దానికి కారణం మళ్ళీ చాప్టర్ లాగా చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అని ఫస్ట్ హాఫ్, చాప్టర్ 4, చాప్టర్ 5, చాప్టర్ 6 సెకండ్ హాఫ్. దాంట్లో చాప్టర్ 1 అట్లా పెట్టినప్పుడు ఏదైనా ఒక కాండం పేరు ఏదో పెడతారు, దానికి ఏదో పర్పస్ చూపెడతారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో బాగా తాగుబోతు ఇతను డ్రగ్ అడిక్ట్ అని చూపించి ఆ డ్రగ్ అలవాటు చేసేది కూడా కావాలని చేసినట్టు. అతను చిన్న పిల్లాడు, అతనికి చెంచా పెట్టి హార్లిక్స్ పోసినట్టు పోసాడు. అది జోసెఫ్ అని క్యారెక్టర్. అతను తెలీదా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఎలా ఉంటారో తెలీదా? దీనికి ఒక బాగుంది ఏంటంటే ఇగో ఇట్లా ఒక పథకం ప్రకారం ఇట్లా డిజైన్ పెట్టి ఇది ఇంటర్వెల్కును తర్వాత ఎండింగ్లో కూడా ఒక పథకం ప్రకారం సాయిరామ్ శంకర్కి సగం ఇట్లా పుష్ప టైప్లో, ఆ తర్వాత పుష్ప టైప్ అనే కన్నా కూడా కార్తీ మొదటి సినిమా యుగానికి ఒక్కడిలో ఉన్న టైపు ఇది. ఆ టైప్లో క్రూర ప్రకారం కనబడేటట్టుగా ఒక బ్లూ ఒక దిక్కు రెడ్ తీసుకొని అదో కొంచెం వెరైటీగా చేసి ఆ ఒక పథకం ప్రకారం అని టైటిల్ ఒకసారి హీరోతో అనిపించారు. ఒక పథకం ప్రకారం అని అనిపించాడు, అదే టైటిల్ క్లారిఫికేషన్ అనమాట. సో అట్లా హీరోయిన్ శృతి సోది చనిపోయిందంటూ ఆ లాస్ట్కి ఆమె బతకడము, ఆమె మరి నెల రోజులు ఏం తిన్నది, ఏం తాగింది, ఆమె మనకి నిత్య కాలకృత్యాలు ఏం తీర్చుకోలేదా, దానికి ఎటువంటి క్లాసిఫికేషన్ లేకుండా హీరో లాస్ట్కి అక్కడ ఒక తాళం చేసి చూపిస్తాడు నా దగ్గర ఉంది అని. ఎవడని చూపిస్తాడు, అది వద్దనుకున్నాడు. సో అది కొట్టేసి హీరో తీసుకొని ఆమె నిడిపించేసి ఆమెను బతికించుకొని మళ్ళీ కుక్కలతో ఫైట్, హీరో లాస్ట్ క్లైమాక్స్లో కుక్కలతో ఫైటు. అదొక డిఫరెంట్ ఒక గిన్నెస్ రికార్డ్ లాగా ఉంటుంది మనకి. ఎందుకంటే కుక్కలతో ఎవరైనా ఫైట్ చేస్తాడా? సో ఫైట్ చేసి ఒక్కొక్క కుక్కని ఒక్క కుక్క కూడా గర్వదు వాడిని హీరోని. సో అట్లాగా మొత్తానికి ఒక పథకం ప్రకారంలో
ఏ పథకం లేకుండా చేసినటువంటి సినిమా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అంటే దాన్ని కష్టపడకుండా చేసిన సినిమా. ఒకటి దీంట్లో మెచ్చుకోదగ్గది ఏంటంటే ఆర్ట్ వర్క్ ఒకటి బాగుంది. ఆర్ట్ వర్క్ ఎట్లా అంటే హత్యకు గురైనటువంటి వ్యక్తుల్ని చూసినప్పుడు వెళ్ళినప్పుడు తర్వాత ఇక ఎవరికి కనబడని బియ్యం గింజలు ఇతనికి కనబడతాయి. ఇన్వెస్టిగేషన్ పోయిన పోలీసులకు కనబడే కానీ అక్కడ ఒక గడ్డి పరకు ఉంది, ఆ తర్వాత గోధుమ గింజలు ఉన్నాయి, బియ్యం గింజలు ఉన్నాయి. అంటే ఇక్కడ దగ్గరలో ఇది కాదు, ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ గడ్డి లేదు కాబట్టి ఆ గడ్డి ఎక్కడి నుంచో వచ్చాడు అని హీరో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోయి కనిపెడతాడు. భూతద్దం పెట్టుకొని చూస్తా కనిపెడతాడు. ఇన్వెస్టిగేషన్ పోయినటువంటి పోలీసులకు కనబడదు. అది ఎట్లా కనబడదు? ఇంత అర్థరహితంగా సినిమాలు తీస్తే అది ఈ సినిమాలు జనాలు చూస్తారని ఎలా అనుకుంటారు? సో ఇదనమాట కథ. సో దీనికి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదర అభిమానాలు లాభించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.